ప్రభు నామనకు ఘనత కలుగును గాక. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వాక్యం మనం చదువుకుంటున్నాం. నీ ముందర నడుచువాడు యెహోవాయే, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయమంతకమని ఇశ్రాయేలీయులు అందరిని ఎదుట అతనితో చెప్పాను. మనం చదవబడిన వాక్య భాగం మనం గమనించినప్పుడు ఇశ్రాయేల్ జనాంగం మోషే నాయకత్వంలో వాగ్దత్త ప్రదేశం మనకు నడిపించబడేటటువంటి సమయంలో మోషే వృద్ధుడాయను. మోషేతోను యోర్దాన్ నది దాటి అవతలికి వెళ్ళకూడదని దేవుడు సెలవిచ్చుండగా ఆ సందర్భంలో వారు యెహోషువని బలపరిచి అభిషేకించి నాయకుడిగా నియమిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యెహోషువని నియమించిన తర్వాత యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు దేవుడు చెప్తున్నాడు. 1వ అధ్యాయం అంతా కూడా దేవుడు యెహోషువతో మాట్లాడుతూ బలపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఏం చెప్తున్నాడంటే 9వ వాక్యంలో మనం గమనిస్తే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము, నువ్వు నడుచు మార్గం అందటిలో దేవుడని యెహోవా నీకు తోడై ఉండును అని దేవుడు కూడా చెప్పి బలపరుస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు వాగ్దత్త ప్రదేశం నిత్య జీవం మనకు. ఆ నిత్య జీవనకు మనం ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నాం. మన ప్రయాణ మార్గంలో మనం దేవుణ్ణి కలిగి భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలంటే మనకు ఎన్నో ఒడిదుడుకులు, శ్రమలు, రోగములు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటన్నిటిలో కూడా మనం ధైర్యం కలిగి ముందుకు పోవాలంటే దేవుని యొక్క వాక్కు మనకు అవసరము, దేవుని యొక్క శక్తి మనకు అవసరము. అందుకనే మోషే భక్తుడు రాసినటువంటి కీర్తన 91లో మనం 1 నుంచి 7 వాక్యాలు గమనిస్తే ఆయన ఏం చెప్తున్నాడంటే, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అని 91వ కీర్తనలో మనం చూస్తున్నాం. ఆ కీర్తనలో 1 నుంచి 7 వాక్యాల్లో దేవుడు మనల్ని బలపరుస్తున్నట్టుగా, దేవునిలో మనం ఆశ్రయం పొందుకుంటున్నట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే దేవుని ఆశ్రయం అంతా ఉన్నంత కాలము శత్రువు మనల్ని ఏమి కూడా చేయడు. ఇంకా మనం చూస్తే 3వ వాక్యం నుంచి, వేటగాని ఊరి నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నన్ను కప్పును, ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైను, మధ్యాహ్నమందు పాడు చే రోగమునకైను నేను భయపడకుండా ఉందును. అంటే ఉదయం మొదలుకొని మధ్యాహ్నమైన, సాయంకాలమైన, రాత్రి అయినా, ఏ సమయమైనా దేవుని యొక్క సన్నిధి. ఎందుకంటే మనం మహోన్నతుని చాటులోకి వచ్చాము. ఆయన చాటు మనతో ఉన్నది కాబట్టి, ఆయన సంరక్షణ మనకు ఉన్నది కాబట్టి మనము ఏ సమయంలోనైనా భయపడవలసిన అవసరం లేదు అని ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. ఇంకా ఆయన ఏమంటున్నాడంటే, భక్తుడు, నా ప్రక్కన 1000 మంది పడినను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నా ఎద్దుకు రాదు. నేను కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఎంతమంది శత్రువులు మన మీదకి వచ్చినా మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మహోన్నతుని చాటును మనము నివసిస్తున్నామని రూఢిగా మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి ఉదయం లేచి పిల్లలైనా పెద్దలైనా ఈ 91వ కీర్తన ఒకసారి చదివి దేవునికి మనల్ని మనం సమర్పించుకొని ప్రార్థన చేస్తే దినమంతటికి కావాల్సిన సంరక్షణ దేవుడు మనకు సహాయము చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, వారు మరి యోర్దాన్ నది దాటి వాగ్దత్త ప్రదేశమునకు వెళుతున్నటువంటి సమయంలో దేవుడు స్వయంగా వాగ్దానం చేస్తున్నాడు, నేను మీకు తోడు ఉంటాను, మీ ముందర నడిచేవాడు నీ దేవుడైనా నేను యెహోవాను, మీరు భయపడకొద్దు, జడియొద్దు, నేను మీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసి పంపిస్తున్నాడు. ఈ దినము ప్రభువును నమ్ముకున్న బిడలమైన మనకు కూడా ఆయన తోడుగా ఉంటాడు, మనల్ని చేతులు బట్టి నడిపిస్తాడు. ఆయన సన్నిధి మనతో ఉంటే మనం లోకాన్ని, శత్రువుని, సాతాన్ని చూసి భయపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే మన ప్రభు మనకు తోడు ఉంటాడు. ఈ ధైర్యంతోనే మనం ఈ లోకంలో ముందుకు సాగాలటి ధన్యత దేవుడు మనకు ఇచ్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, నీ చాటులో, నీ యొక్క కృపలో, నీ సన్నిధిలో మేము ముందుకు సాగుటకు మాకు నేర్పించమని అడుగుతున్నాం. నిన్ను ఆధారం చేసుకొని, యెహోవా నా కోట, నా కొండ, నా శైలము, నా దుర్గము అని దావీదు భక్తుడు చెప్పిన ప్రకారంగా నువ్వే మాకు సమస్తం ఆశ్రయ దుర్గంగా ఉండి మమ్మల్ని చేయబట్టి నడిపించమని, కాపాడి సంరక్షించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.